శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 830వ నామము ప్రకటాకృతి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ప్రకట అంటే ప్రకటమైన, ఆకృతి అంటే ఆకృతి లేదంటే రూపం కలిగినది అని అర్థము. ప్రకటమైన అనగా దృశ్యమానమైన రూపం కలిగింది అని. ఈ నామము అమ్మవారి యొక్క సగుణ రూపాన్ని వర్ణిస్తూ ఉంటుంది. ఒక ఆకృతి ద్వారా ప్రకటితమైన జీవులందరి అర్చనలను, ఆరాధనలను అందుకునే శ్రీమాతే కదా లలితా త్రిపుర సుందరి. పరమేశ్వరి అందరి చేత అనుభవించదగిన రూపం కలిగినదనమాట. సూత సంహితలో ఈ విషయాన్ని ఏమని వివరించారు అంటే, అతనిని అందరూ అహం అని తెలుసుకుంటున్నారు. అట్లయ్యను మాయచే శివరూపంగా ఎరుగజాలకున్నారు. మహాయంత్రరాజమైన శ్రీచక్రం యొక్క ప్రథమ ఆవరణమునందు ప్రకట యోగినులు ఉన్నారు. వారి రూపమైన రహస్య రూపం కలది లలితాంబిక. ప్రకటాకృతి అనే పదానికి నీటి యందు ప్రత్యక్షమగునది అని అర్థం కూడా ఉంది. వేదములు నీటి యందు మహిమను భరించుచున్నది, ఇది అంతయు జలమే అని వివరించింది. అందరి హృదయాల్లో శివుడు ఉన్నాడు కదా, కానీ మాయచే గుర్తించలేక నేనే ఉన్నాను అని భావిస్తూ ఉంటారు అందరూ. ఆ మాయ తొలగిపోగానే వారికి తమ హృదయాల్లో కొలువై ఉన్న శివుడు దర్శనమిస్తాడు. రుద్రాధ్యాయము ఏం చెప్పింది అంటే, హృదయే శివ తిష్టతు అనగా హృదయంలో శివుడు ఉన్నాడు అని వ్యాఖ్యానించింది. మంత్రపుష్పంలో తస్య శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని చెప్పింది. అంటే మన హృదయంలో జ్వాలగా వెలుగుతున్న అగ్నిశిఖలో పరమాత్మ వ్యవస్థితుడై ఉన్నాడు అని వ్యాఖ్యానించింది. ఇది పరమేశ్వరి యొక్క ప్రకటాకృతి. లలితా సహస్రనామాలు అమ్మవారి యొక్క ప్రకటితమైన రూపాన్ని మహాద్భుతంగా వర్ణించాయి. బాహ్య నేత్రములు మూసుకుని ప్రకటితమవుతున్న ఆ తల్లి రూపంను ధ్యానంగా మనసులో ఊహించుకుంటూ మనం కనుక మెడిటేషన్ చేయగలిగితే వేరే పూజలతో పనేమీ అసలు అవసరమే ఉండదు. దేవతలు సైతం ఆసక్తిగా వేచినది ప్రకటితమవుతున్న ఆ తల్లి రూపాన్ని దర్శించడానికే కదా. ఇప్పుడు వసన్యాది వాగ్దేవతలు వివరించిన ఆ తల్లి యొక్క ప్రకటిత రూపంను మనం మన మనస్సులో శాశ్వతంగా ఉండిపోయేలాగా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన మనసులో ఊహించుకోండి, మన ఎదురుకుండా ఒక చితగ్ని కుండంలో జ్వాల మహాద్భుతంగా వెలుగుతూ ఉందన్నమాట. దేవతల కోరిక మేరకు ఆ చితగ్ని కుండం నుంచి జగన్మాత ప్రకటితం అవడం ప్రారంభమైంది. ముందుగా ఉదయించుచున్న 1000 సూర్యుల అరుణారుణ కాంతిరేఖలు మనకి కనబడుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు అంతా అరుణవర్ణమే. అదిగో అరుణ కాంతి నుండి పాశము, అంకుశము, కోదండము, శరము, పంచతన్మాత్రలను బాణములుగా ధరించిన 4 బాహువులు కలిగిన 4 చేతులు మనకి కనబడుతూ ఉన్నాయన్నమాట. తర్వాత చెంపక, అశోక, పున్నాగ పుష్పాలను ధరించి జీవుల అజ్ఞానమును పోగొట్టే అమ్మ కేశపాశాలు దర్శనమిస్తున్నాయి మనకి. అటు చూడండి, ఆ కేశములను కప్పివేస్తూ శిరస్సు పైన మణులు, రత్నాలతో దగదగా శోభించిపోతున్న వజ్ర కిరీటం. ఆ కొంచెం క్రిందకి వస్తే అష్టమి చంద్రుని పోలిన ఆ తల్లి పాలభాగము, ఆ పాలభాగంపై ఎర్రగా పెద్దగా తీర్చిదిద్దిన కస్తూరి తిలకము, గృహములకు మంగళతోరణము వలె జగన్మాత యొక్క కనుబొమ్మలు, వాటి క్రింద ముఖకాంతి అనే ప్రవాహములో తేలుతున్న మీనముల వంటి నేత్రములు, అప్పుడే వికసిస్తూ ఉన్న సంపెంగ పుష్పము వంటి నాసాభరణము, ఆ నాసికకు ఆకాశముల్లో తారలనే తిరస్కరించే నాసాభరణము, కదంబ పుష్పములను ఆభరణములుగా ధరించిన జగన్మాత యొక్క కర్ణములు, పద్మరాగమణులను అద్దమును తిరస్కరించే ఆ తల్లి కపోలములు అంటే బుగ్గలు అన్నమాట, పగడము, దొండపండు కాంతిని తిరస్కరించే ఎర్రటి పెదాలు, ఆ పెదాల క్రింద నోటిలో 2 వరుసల్లో ప్రకాశిస్తున్న దంత పంక్తి, అన్ని దిక్కులను వ్యాపిస్తున్న ఆ పళ్ళు నములుతున్న తాంబూలముల యొక్క పరిమళములు, కచ్చపి వీణానాదమును సైతం మురిపించే జగన్మాత మృదు మధురమైన సంభాషణలు, కామేశ్వరుని సైతం ముంచి తేల్చే జగన్మాత మందహాసమనే ప్రవాహము, పోల్చుటకు సైతం వీలు లేని పరమేశ్వరి చుంబకము, ఆ తల్లి కంఠములో కామేశ్వరునిచే కట్టబడిన దివ్యమాంగళ్యము,
ఆ తల్లి 4 భుజములకు మెరిసిపోతున్న భుజగీతులు, గళమున రత్నముతో కూర్చబడినటువంటి చింతాకు పతకము, కామేశ్వరునికి ప్రేమతో బహుకరించిన మాతృస్థానములు, సకల లోకములకు ఆలవాలమైన నాభి ప్రవేశము, ఆ నాభి నుండి తీగవలే పైకి పాకి 2 దివ్య ఫలములను ప్రసాదించిన సన్నటి తీగ వంటి నూగారు, అసలు ఉన్నదో లేదో అనిపించే కటి అనగా నడుము భాగం అన్నమాట. కదులుచున్న ఆ నడుమునకు ఆధారంగా కట్టబడిన వళిత్రయము, నడుము చుట్టూ చిరుగంటలు కలిగిన వడ్డాణము, అరుణారుణమైన ఎర్రటి వస్త్రం, కేవలం కామేశ్వరునికి మాత్రమే తెలిసిన రహస్యమైన ఊరుద్వయము, మాణిక్యములతో నిర్మితమైన కఠినమైన మోకాటి చిప్పలు, వర్షాకాలంలో ఉద్భవించే ఆరుద్ర పురుగుల చేత ఉన్నటువంటి పిక్కలు, అతి రహస్యములైన చీలమండలు, తాబేటి వీపు వలె పాదముపై ఎత్తైన ప్రదేశము, భక్తుల తమోగుణమును హరించే కాంతిగల కాలి గోళ్ళు, బ్రహ్మ కడిగిన జగన్మాత పాదములు, ఆ పాదములకు మంజీరములు అంటే కాలి గజ్జలు అన్నమాట. ఇదే ఆ తల్లి ప్రకటితమైన స్వరూపము. అమ్మా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కదా, ఈ జన్మలో నాకు ఆ అపురూపమైన నీ దివ్య దర్శనములు ప్రసాదించావు. ఎప్పుడెప్పుడు నీ పాదములను స్పృశిద్దామా, చల్లని నీ ఒడిలో బిడ్డనై ఆడుకుందామా అని ప్రతి జీవుడు ఆ తల్లి కోసం వెంపరలాడాలి. ఆ తల్లి భాగ్యం ఎప్పుడు ప్రదర్శిస్తావో కదా. ఈరోజు ఈ విధంగా ఆ తల్లిని స్మరించడం మన జన్మ ధన్యమైపోయింది అని మనం అనుకోవాలి. ఇదే కదా ఆ తల్లి యొక్క ప్రకటాకృతిమైన రూపము. ఆ తల్లిని లలితా సహస్రనామంలో ఇంత అందంగా వివరించారు వసన్యాది వాగ్దేవతలు. మనము ఈ నామం ద్వారా ఆ తల్లిని మనము అంతర్ముఖంగా ఆ తల్లిని దర్శించి ఎంతో మహద్భాగ్యమును పొందాము. శ్రీమాత్రే నమః.